స్వీట్స్ తింటే పళ్ళు పుచ్చిపోతాయా, చాక్లెట్స్ తింటే పళ్ళు పుచ్చిపోతాయా? చాలామంది అపోహపడుతుంటారు. స్వీట్స్ బాగా తింటున్నారండి మా పిల్లలు, మా వాళ్ళు చాక్లెట్స్ ఎక్కువగా తింటాను, కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతాను కాబట్టి పళ్ళు పుచ్చిపోయాయి అని ఒక అపోహలో ఉంటారు. బిగ్ నో. మనం స్వీట్స్ తింటే, చాక్లెట్స్ తింటే పళ్ళు పుచ్చిపోవండి. దాన్ని సరిగా కడుక్కోకపోతే, అంటే రెగ్యులర్గా ఇంటర్వెల్స్లో ఇఫ్ యూఆర్ నాట్ వాషింగ్ యర్ మౌత్ ప్రాపర్లీ, అంటే మన నోట్లో ఒక pH మెయింటైన్ అవుతుందండి 7, అది న్యూట్రల్ వాల్యూ. సో మీరు తిన్నప్పుడు కానీ ఏది తిన్నా, స్వీట్ తిన్నారనే కాదు, రైస్ తిన్నా, బ్రేక్ఫాస్ట్ తిన్నా, ఏదైనా తిన్నా కూడా మన నోట్లో అన్నది ఒక pH నార్మల్ వాల్యూ అనేది పడిపోద్ది, అసిడిక్లోకి పడిపోద్ది. ఇలా తక్కువ అయిపోయినప్పుడు మన సలైవా చాలా అసిడిక్ మీడియంలో ఉన్నప్పుడు మన పళ్ళు త్వరగా కేరీస్ పట్టుకోవడానికి, అరిగిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో స్వీట్ తింటే, చాక్లెట్ తింటే పళ్ళు పుచ్చి పట్టవు. ఆ స్వీట్, చాక్లెట్ ఎప్పుడు తింటున్నాము, ఎన్ని ఇంటర్వెల్స్ మొదలు తింటున్నాము, తిన్నాక సరిగ్గా వాష్ చేసుకుంటున్నామా లేదా. చాలా మందికి రైస్ కూడా గంటలు గంటలు తినడం అలవాటు ఉంటుంది, చాలాసేపు నోట్లో పెట్టుకొని చీవ్ చేస్తూనే ఉంటారు. ఇలా చేసినప్పుడు కూడా మన నోట్లో ఉన్న నార్మల్ pH వాల్యూ అన్నది తగ్గినప్పుడు, మన pH వాల్యూ 7 న్యూట్రల్లో ఉండి అసిడిక్ మీడియంలోకి పడిపోయినప్పుడు మాత్రమే మనకి పుచ్చి పడడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఇది ఒక్కరోజు చేస్తే కాదు, రెగ్యులర్ హ్యాబిట్స్, డైలీ చాక్లెట్స్ గంటకి తింటాం, నోట్లో సరిగ్గా వాష్ చేసుకోకపోవటం, pH వాల్యూ ఎప్పుడు అసిడిక్ మీడియంలో పెట్టుకుంటే పుచ్చు పడడానికి కానీ, పళ్ళు అరిగిపోవడానికి కానీ మనకి రీజన్. చాలామందికి తెలియదు, చాక్లెట్స్ తింటేనే పుచ్చు వస్తుంది, స్వీట్స్ తింటేనే పుచ్చు వస్తుంది అనుకుంటారు. కాదు, రైస్ తిన్నా, బ్రేక్ఫాస్ట్ తిన్నా, ఏ తిన్నా ఇంటర్వెల్స్లో సరిగ్గా వాష్ చేసుకోకుండా, మీ pH ఎప్పుడు సరిగ్గా మెయింటైన్ చేసుకోకుండా ఉన్నప్పుడు మాత్రమే పుచ్చు పడుతుంది. సో ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్ టు కిడ్స్ ఆర్ పేరెంట్స్ హూ ఎవర్ వాచింగ్ దిస్. ఎనీ డౌట్స్ ప్లీజ్ కాంటాక్ట్ us and Dr. Nikita, Eledent Hospitals. Thank you.